కాబట్టి భగవంతుడు అంటే అమృత సాగరుడు. హ్మ్. ఆయన్ని వేదాలు అమరుడు అని కీర్తించాయి. ఆ అమృత హ్మ్. సాగరంలో మునగడం వల్ల మనిషి చనిపోడు. మామూలు సాగరంలో మునిగితే చచ్చిపోతాడేమో. కానీ భగవంతుడు అనే అమృత సాగరంలో మునిగిన వాడు చనిపోడు సరి కదా! మరణాన్నే అధిగమించేస్తాడు. చావులేని స్థితిని పొందుతాడు. హ్మ్. ముందుకు సాగండి మరి. ముందుకు సాగండి. ఒక కట్టెలు హ్మ్. కొట్టేవాడు ఒకసారి కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాడట. ఒక బ్రహ్మచారి అతనికి ఎదురుపడి, "ఇంకా ముందుకు పో" అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. అటునుంచి ఆ దారంట వస్తూ ఒకతడు ఆహ్, కనిపించి, "ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవయ్యా" అని చెప్పాడు. అతడు హ్మ్. ఆ మాటలు విని కొంత ముందుకు పోయి, అక్కడ కొన్ని గంధపు చెట్లు ఉండడం చూశాడు. ఈ గంధపు చెక్కల్ని అమ్ముకొని చాలా డబ్బు సంపాదించాడు. కొన్ని హ్మ్. రోజుల తర్వాత ఇలా ఆలోచించాడు. ఆ హ్మ్. సాధువు నాతో ముందుకి పో అని చెప్పాడు కానీ, అక్కడ ఆగిపోమని చెప్పలేదు కదా! అనుకున్నాడు. హ్మ్. అది ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళి వెండి గనులని, బంగారు గనుల్ని, వజ్ర వైఢార్యాల గనుల్ని కనుక్కొని అప్పుడు కుబేరుడైపోయాడు. హ్మ్. ఎక్ ఎక్కడికి వెళ్ళి ఎంత లెక్క వెళ్ళి ఏదంటే అదే మాకు గొప్ప నిధి మేము ఎంతో బాగున్నాం అనేసుకుంటే సరిపోదు. ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు. ఆయనెవడో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళమన్నాడు. ఆ వెళ్ళమన్నట్టు వెళితే అక్కడ గంధం దొరికింది. ఆ బోలెడు డబ్బులొస్తాయి కదా! అక్కడ ఆగిపోయాడు. కానీ తర్వాత హ్మ్. అనిపించింది, కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల కదా నాకు గంధపు చెక్కలు దొరికాయి. ఇంకా అక్కడ ఆగిపోమనలేదు కదా ఆయన. ఇంకా ముందుకు వెళ్తే ఏం దొరుకుతుందా అని ఆలోచించాడు వివేకవంతుడు. ఇంకా హ్మ్. వెళ్ళే కొద్దీ వెండి గనులు, బంగారపు గనులు, వజ్రాల వైడూర్యాల గనులు అతనికి దొరికాయి. హ్మ్. ఆయన కుబేరుడైపోయాడు. కాబట్టి ఎక్కడ ఏది దొరికితే అక్కడే ఆగిపోయి మేము గొప్పగా ఉన్నాం, మేము బాగున్నాం అనుకోకూడదు. ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు. వెళ్ళే హ్మ్. కొద్దీ తెలుస్తుంది అక్కడ ఏముందో. ఆ అమృతత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది అని హ్మ్. ఇక్కడ నుంచి అర్థం అన్నమాట. హ్మ్. కేవలము పాండిత్యం ద్వారా భగవంతుని మనం సాక్షాత్కారం చేసుకోలేము. పండితులు గొప్ప వేదాంగాల్ని చక్కగా వివరించి చెప్పగలిగినా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేరు. ఎందుకంటే అవును. మనిషికి విశ్వాసము, ప్రేమ ఉండాలి. హ్మ్. విశ్వాసానికి ఎంత గొప్ప శక్తి ఉందో చెప్తాను వినండి. విశ్వాసం అంటే ఏదో అనుకుంటున్నారు. "నాకు విశ్వాసంగానే ఉందమ్మా, మేము నమ్మకంగా ఉన్నామా" అంటున్నారు కానీ ఇక్కడ స్వామి విశ్వాసం అంటే ఏంటో చెప్తారట విందాం. హ్మ్. శ్రీలంక నుంచి ఒకడు భారతదేశానికి సముద్రం దాటి రావాలనుకుంటున్నాడు. హ్మ్. శ్రీలంక నుంచి హ్మ్. రాబోతున్నాడు. అప్పుడు విభీషణుడు అతనితో హ్మ్. "ఈ వస్తువు నీ కొంగు చివర ముడివేసుకుంటే క్షేమంగా నీటి మీద నడిచి సముద్రాన్ని దాటి వేయగలవు" అని చెప్పాడు విభీషణుడు అతనికి. "నువ్వు లంక నుంచి భారతదేశం వెళ్ళాలనుకుంటున్నావు కదా! ఆ! అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు విభీషణుడు అన్నాడు, "ఒక వస్తువు నీకిస్తాను. నీ కొంగుకి కట్టుకో. అప్పుడు హ్మ్. క్షేమంగా నీటి మీద నడిచి సముద్రం దాటి వెళ్ళిపోగలుగుతావు" అని చెప్పాడు. హ్మ్. "కానీ దాన్ని తీసి చూడకు సుమా! అలా చూసావా మునిగిపోతావు" అని చెప్పాడు. మళ్ళీ హెచ్చరించాడు కూడాను. ఆ మనిషి హ్మ్. సులువుగా సముద్రం మీద నడిచి వెళ్ళిపోగలుగుతున్నాడు. విశ్వాసం యొక్క శక్తి అలాంటిది. హ్మ్. ఓహో! దీన్ని ముడివేసుకొని వెళ్ళిపోతే నడిచి వెళ్ళిపోగలనన్నమాట అనుకున్నాడని నడిచి వెళ్ళిపోతున్నాడు. హ్మ్. చాలా వరకు వెళ్ళిపోయాడు. విశ్వాసం యొక్క శక్తి నడిపించేసింది. కానీ హ్మ్. కొంత దూరం నడిచాక ఆ మనిషి ఇలా ఆలోచించాడు. ఈ భీషణ్ నాకిచ్చిన ఆ అద్భుతమైన వస్తువేమిటో నేనిలా నీళ్ళలో నడిచేయగలుగుతున్నాను. దాంతో హ్మ్. నేను నీటి మీద కూడా నడవగలుగుతున్నాను కదా! ఇలా ఆలోచించి ఆ మనిషి ముడి విప్పి చూశాడు. హ్మ్. దాని రామ అని రాసి ఉన్నటువంటి ఒక ఆకు ఉంది. హ్మ్. ఓహ్! ఇంతేనా? అని ఆ మనిషి అనుకున్నాడు. ఏదో రహస్యం పెట్టాడుగా అని అనుకున్నాను. ఇంతేనా అని అనుకున్నాడో లేదో అంతే మునిగిపోయాడు. ఓహ్! ఇంతేగా ఇంతకు ముందు చెప్పేసాడు నాకు తెలుసు కదా! మేమెప్పుడో వినేసామండి. ఏమొచ్చిందని అంటే అవునమ్మా! అంతే మునిగిపోతాడు. నాకు తెలుసు మేము వినేసాం. మాకు తెలిసిపోయింది. ఏనాడో మాకు చెప్పేసారు. అన్నామనుకో చెప్పేస్తే ఏదో ఒక ముక్క చెప్పు ఇప్పుడు. అంటే ఆ చెప్పిన దానిలో ఒక్కదాన్ని నువ్వు ఎలా ఆచరణలో పెట్టావో చూపించు. అది లేదు. పైగా అది ఏమైందంటే ఓహ్! ఇది ఇంతేనా అనిపించేసింది. ఏదో ఉంది రహస్యం గొప్పది ఏదో పెట్టాడనుకున్నాను. రామ అని 2 అక్షరాలా అనుకున్నాడు అంతే మునిగిపోయాడు. విశ్వాసాన్ని కోల్పోతే కలిగే ఫలితం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? అవునమ్మా!
చాలా మంది భక్తులు సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నారు స్వామి దగ్గర నుంచి. శ్రీ రామకృష్ణుడు కూడా లేచి నిలబడ్డారు. హ్మ్. ఆయన ఒక భక్తుడితో జపాన్ని గురించి ఇలా చెప్పారు. జపం హ్మ్. అంటే దేవుని నామాన్ని ఏకాంతంలో మౌనంగా స్మరించడం. హ్మ్. ఆయన నామాన్ని మీరు ఏకాగ్రతతో జపిస్తే ఆయన రూపాన్ని చక్కగా సాక్షాత్కారం చేసుకోగలుగుతారు. హ్మ్. గొలుసుతో కట్టబడిన ఒక కొయ్య గంగా నదిలో మునిగి ఉందనుకుందాం. గొలుసుతో కట్టబడి ఉంది. అది గంగా నదిలో మునిగి ఉందనుకుందాం. మీరు ఆ గొలుసుని ఆధారంగా చేసుకొని నీటిలో మునిగి ఒక్కొక్క కుక్యాన్నే తడుముకుంటూ ముందుకు వెళ్ళిపోతే చిట్ట చివరికి ఆ కొయ్య దుంగని చేరుకోగలుగుతారు కదా! హ్మ్. ఆ గొలుసు గట్టు ప్లేస్ ఉంది. ఆ గొలుసు పట్టుకొని ఒక్కొక్క గొలుసు ఒక్కొక్క లింకు చూసుకుంటూ అలా చేత్తో తాక్కుంటూ వెళ్ళిపోతే ఆ దొంగ ఎక్కడుందో తెలిసిపోతుంది కదా మీకు. అవును. ఏ దేవుని నామాన్ని జపిస్తూ ఉండడం ద్వారా మీరు ఆయనని చేరుకొని ఆయనలో లీనమై చివరికి ఆయన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు. కాబట్టి వదిలిపెట్టకుండా ఎక్కడా వదలకుండా అదే పనిగా ఆయన చింతనలో, ఆయన స్మరణలో, ఆయన భావనలో గనక వదలకుండా ఉంటే ఆయన చేరుకోగలుగుతారు అని చెప్పి శ్రీ రామకృష్ణుల వారు మరి హ్మ్. రామకృష్ణ కథామృతం అనేటువంటి పుస్తకంలో ఆయన ఆధ్యాత్మిక సాధనల గురించి బోధించిన విషయాన్ని చెప్తున్నామమ్మా. హ్మ్. ఇంకా ఇప్పుడు ధ్యాన కౌశలంలోని 6 భాగం భగవన్నామంలోని గొప్పదనం. హ్మ్. మాస్టర్ శ్రీ శారదాదేవి గారు చెప్తున్నారు అమ్మగారు. హ్మ్. నా మనస్సుని శాంతపరిచి ఏకాగ్రం చెయ్యలేకుండా ఉన్నాను స్వామి అని హ్మ్. శిష్యుడు ఉత్తరం రాశాడు. హ్మ్. నా మనసుని శాంతపరచలేకపోతున్నాను, ఏకాగ్రం చేయలేకపోతున్నాను అని ఒక శిష్యుడు ఉత్తరం రాశాడు. అది చూసి అమ్మ ఎంతో కలవరపడిపోతూ ఇలా అన్నారు. దేవుని హ్మ్. నామాన్ని రోజుకి 15,000 నుండి 20,000 సార్లు జపిస్తే దాన్ని సాధించవచ్చు. 15,000 నుంచి 20,000 సార్లు గనుక జపిస్తే తప్పకుండా ఆ ఏకాగ్రతను మనం సాధించొచ్చు. హ్మ్. నేను అలా జరగడాన్ని కళ్ళారా చూశాను కూడాను. ముందు అతన్ని ఆ పని చేసి తర్వాత మాట్లాడమనండి. నా మనసు నిలబడడం లేదండి. నా మనసు శాంతంగా ఉండడం లేదండి. ఏకాగ్రం చేయలేకపోతున్నాను అంటున్నాడు కదా! నీ మనసు ఏకాగ్రం అవ్వాలంటే, శాంతపడాలంటే దేవుడి నామాన్ని రోజుకి 15,000 నుంచి 20,000 సార్లు జపించడము అన్న నియమం పెట్టుకొని ఖచ్చితంగా చేసేయమనండి. హ్మ్. తప్పకుండా సాధించవచ్చు ఏకాగ్రత. నేను అలాగ జరగడాన్ని కళ్ళారా చూశాను. ముందు హ్మ్. అతన్ని ఆ పని చేసిన తర్వాత మాట్లాడమనండి. సాధన చేయవు, జపం చేయవు, ధ్యానం చేయవు గానీ ఏకాగ్రత నిలబడడం లేదండి. అంటే హ్మ్. ఎలా నిలబడుతుంది? అప్పుడు అంతే. మాట్లాడు అన్నారు. మనస్సు హ్మ్. పెట్టి జపం చెయ్యాలి. కానీ ఎవ్వరు ఏ ఒక్కరు అలా చెయ్యరు. ఊరికే దానివల్ల నాకు ఏ ఫలితమో కలగడం లేదు అని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నువ్వేమన్నా మనస్సు పెట్టి చేశావా? చేయకుండా నాకు ఏ ఫలితం జపం చేస్తున్నానండి ఏ ఫలితం రావడం లేదండి అంటారు. అవును. బద్ధకాన్ని వదిలిపెట్టి రోజు ఒక వేళ ప్రకారం జపాన్ని, ధ్యానాన్ని సాధన చేసి తీరాలి. అంటే నియమం హ్మ్. ఒక నిష్ట లేదండి. నియమనిష్టలు లేకుండా మీ ఆచారాలు, మీ వ్యవహారాలు ఎవడు చూడొచ్చాడు? నియమనిష్టలే నిజమైన ఆచారాలు, నిజమైన వ్యవహారాలును. నిజమైన కర్మ కూడా అదే. కాబట్టి ముందు బద్ధకాన్ని వదిలిపెట్టండి. రోజు ఒక టైం ప్రకారం జపాన్ని, ధ్యానాన్ని సాధన చేయడం అనేటువంటి నియమాన్ని పెట్టుకోండి. హ్మ్. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు నేను ఉదయం 3 గంటలకే నిద్ర లేచి జపం, ధ్యానం చేసేదాన్ని. అమ్మ శారదామ్మ చెప్తున్నారు. హ్మ్. దక్షిణాదిలో ఉన్నప్పుడు నేను తెల్లవారుజామున 3 గంటలకే లేచిపోయి జపము, ధ్యానము చేసేదాన్ని. హ్మ్. రోజు కొద్దిగా నలతగా ఉండి ఆలస్యంగా నిద్ర లేచాను. మర్నాడు హ్మ్. బద్ధకం ఎక్కువయ్యి ఇంకా ఆ మర్నాడు ఇంకా ఆలస్యంగా లేచాను. హ్మ్. క్రమంగా పెందలకడనే లేవడానికి నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. హుహు. అప్పుడు ఆహా! చివరికి బద్ధకానికి లొంగిపోయాను కదా! అని తెలుసుకున్నాను. హ్మ్. మొట్టమొదటి రోజు కలిసిచ్చిన మొలాన్నే హ్మ్. రెండో రోజు, రెండో రోజు తర్వాత మూడో రోజు అనుకున్నాను. కాబట్టి మనం మన ఆచరణలో ఎక్కడ లోపం ఉందో మనమే చూసుకోవాలి. ఏదో ఇతనికి అవును. ఒంట్లో బాగోలేదు కాబట్టి మానేసేంలే అనుకున్నావు. రేపొద్దున బాగున్నా మానేయాలంటుంది మనసు. అవును. అలవాటయిపోతుంది.
చివరికి హ్మ్. భక్తానికి లొంగిపోయాను కదా అనుకున్నాను. అప్పటినుంచి వేకువనే లేవడానికి నన్ను నేనే బలవంతం చేసుకోవడం మొదలెట్టాను. హ్మ్. లేవాల్సిందే. ఏమైనా 3 అయ్యేసరికి లేవాల్సిందే. ఏమైనా 3 లేవాల్సిందే. నేను 3 గంటల నుంచి జపము, ధ్యానము వెలుగొచ్చే వరకు చేయాల్సిందే. ఏమైనా చేయాలి. ఏమైనా చేస్తానని గట్టిగా నన్ను నేనే బలవంతం చేసుకోవడం మొదలుపెట్టాను. క్రమంగా నా పాత అలవాటు తిరిగొచ్చేసింది. ఇటువంటి విషయాల్లో లొంగని పట్టుదలతో సాధన చేయాలి. మనసు అలాగే లొంగదీసేసుకుంటుంది. ఇప్పుడు అవునవును. ఈ పని చేయడం నేను హరి బ్రహ్మాదులొచ్చినా మానను. హ్మ్. ఏమైనా అయిపోని నేను మానను. అంతే అన్న నిశ్చయం ఉండాలి. కొంచెం ఆహ్, రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడు కునుకు పడుతున్నప్పుడు ధ్యానాలేంటి అంటుంది మళ్ళీ మనసు. ఏదో జపం అవును. ఇంకా రాత్రంతా చేస్తూనే ఉన్నాను. ఇంకా చేసేదేమిటి అంటుంది. లేతే ఒంట్లో ఆ! బాగోలేదు అంటుంది. ఇలా సాకులు చెప్పేసి ఆ మొద్దుతనానికి అలవాటు చేసేస్తుంది. అంచేత అవును. పట్టుదలతో అటువంటి విషయాలు వేటికి లొంగని పట్టుదలతో సాధన చేయాలి. శిష్యుడు అడుగుతున్నాడు. నేను జపం చేస్తున్నానమ్మా, కానీ నా మనసుని ఏకాగ్రం చేయలేకపోతున్నాను అని మరొక శిష్యుడు అడిగాడు. ఇప్పుడు అమ్మన్నారు, నీ మనస్సు ఏకాగ్రమైనా కాకపోయినా నువ్వు దైవనామాన్ని జపం చేస్తూనే ఉండాలి. ఆ నియమాన్ని వదలకు. ముందు మనసు ఏకాగ్రం అవ్వలేదు కదా! అని లేచిపోతావు. కాదు. అవును. అవ్వకపోయినా సరే దైవనామాన్ని జపం చేసి తీరాలి అన్న నియమాన్ని వదలకు. హ్మ్. ప్రతిరోజు లెక్క ప్రకారం జపం చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది. ఇన్ని చేసి అవును. తీరాలి అని. హ్మ్. అటు ఇటు పరిగెత్తడం అనేది మనసు యొక్క ప్రకృతి సహజమైన స్వభావమే. అలా కదలకుండా ఉంటది మనసే కాదు. జపమాల తిప్పి గాని, వేళ్ళతో లెక్కించి గాని, ఒక లెక్క ప్రకారం దైవనామాన్ని జపించడం అనేది మనసు దైవం వైపు మరలిస్తుంది అని చెప్తారు కదా మరి పెద్దలు. అవును. నువ్వు మాలతో తిప్పుకొనైనా చెయ్యి, వేడైనా లెక్క పెట్టుకొని చేసుకో గాని, ఒక లెక్క ప్రకారం దైవనామాన్ని జపించడం, మనసుని దేవుడి వైపుకి మరలించడం అని చెప్తున్నారు. హ్మ్. ఇటువంటి పద్ధతుల ద్వారా అది దేవుని వైపు ఆకర్షింపబడుతుంది. అలా చేయగా అది దేవుడి వైపుకి ఆకర్షింపబడుతుంది. దైవనామాన్ని జపం చేస్తూ ఎప్పుడైతే మనిషి దేవుని రూపాన్ని చూసి ఆయనలో లీనమైపోతాడో అప్పుడు హ్మ్. జపం సహజంగా ఆగుతుంది. హ్మ్. మనిషి ధ్యానంలో విజయవంతమైనప్పుడు అతడికి హ్మ్. అన్నీ లభిస్తాయి. ధ్యానంలో గనక స్థిరంగా ఉండగలిగితే అతడికి లభించింది లేదు. హ్మ్. అంటే అతడికి ఇంక లభించవలసింది లేదు అన్న సంగతి తెలుస్తుంది అని తెలుస్తుంది. జపం చేస్తున్నప్పుడు అత్యంత ప్రేమతో, చిత్తశుద్ధితో, పూర్తిగా ఆయననే శరణు వేడి దైవనామాన్ని జపించాలి. ఇంక హ్మ్. ప్రేమతో హ్మ్, జపం చేయాలి. అవును. ప్రతిరోజు ధ్యానాన్ని ప్రారంభించబోయే ముందు ఈ ప్రపంచంలో నీ ఘోరమైన నిస్సహాయతను గురించి తెలుసుకో. ధ్యానానికి హ్మ్. కూర్చోబోయే ముందు ఈ ప్రపంచంలో నువ్వు ఈ ఇంద్రియాలతో ఏ విషయాలకు లొంగిపోయావో హ్మ్. అలాగే నీ మనసుతో ఎప్పుడెప్పుడు అది ఆడించినట్లు, అది మాట్లాడించినట్లు మాట్లాడేస్తూ ప్రవర్తించావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. హ్మ్. ఎంత బాగున్నాను, ఎంత మంచిది. ఎవరిని ఏమీ అనలేదు. ఎక్కడికి లోకంలోకెళ్ళలేదు, విషయంలోకి వెళ్ళలేదనుకుంటా. అప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అక్కర్లేని విషయాలు వినబోయావా? విన్నావా? అక్కర్లేని దృశ్యాలు చూడ్డానికి ఆతృత పడ్డావా? అవసరానికి మించి రుచి కోసం తిండి తిన్నావా? హ్మ్. అలాగే ఏదో స్పర్శ సుఖానికో, దేనికో ఒకదానికి లొంగిపోయావా? చూసుకో ఒకసారి పడుకునే ముందు. లేతే హ్మ్. మెలుకువ రాగానే. అలాగే తర్వాత నీ మనసు ఎప్పుడో గతాల్లో ఉన్నటువంటి ఆహ్, ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని నీకు గుర్తు తెచ్చి నిన్ను దానిలో తిప్పేసిందా? నువ్వు దానిలో హ్మ్. పడి కాస్త కొట్టుకుపోయావా? అన్న సంగతిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకో. ధ్యానం హ్మ్. చేయడానికి ముందు. హ్మ్. ఈ ప్రపంచంలో నీ ఘోరమైన నిస్సహాయత అదే. దాన్ని హ్మ్. తలుచుకో. తర్వాత నీ గురువు బోధించిన విధంగా నీ సాధనని ప్రారంభించు. ఓహో! ఈ విషయాల్లో నేను ఇంద్రియాలకి, విషయాలకి లొంగిపోయాను. అహంకార మమకారాలకి, గతాల్ని, భవిష్యత్తుని గుర్తు చేసుకునేటువంటి ఆ అజ్ఞానానికి లొంగిపోయాను. హ్మ్. ఈశ్వర దీని నుంచి నన్ను రక్షించు. ఇటువంటి లోపాలు నాకు ఈ విషయాల్లో ఉన్నాయి. వీటి నుంచి రక్షించు అని నువ్వు ప్రార్థిస్తూ అప్పుడు హ్మ్.
నీ గురువు బోధించిన విధంగా నీకు ఆయన ఎలా సాధన చేయమని చెప్పారో అలా సాధన చెయ్యి. అవును. జపాన్ని కొనసాగిస్తూనే మన ఇష్టదైవాన్ని గురించి ధ్యానిస్తూ ఉండాలి. జపం చేస్తూనే నీ ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. జపం చేస్తూ ఉంటావు, ఆ దైవం యొక్క అనంతత్వాన్ని లోపల భావన చేస్తూ జపం చేయాలి. ధ్యానంలో అంటే ఏమిటో తెలుసా? అంటే ఏంటమ్మా? ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం తెలుసా? చెప్పండమ్మా. అంటే నువ్వు ఆ నామాన్ని జపిస్తూ లోపల ధ్యానం చేయమన్నారమ్మా. అంటే ఎలా చేస్తావు? నామాన్ని జపిస్తూ లోపల ధ్యానం వేయడం ఏమిటి? చెప్పండి అన్నపూర్ణ ఇప్పుడు గారు. రామనామం ఉందను రామనామం ఉందనుకోండమ్మా, రాముడి రూపాన్ని లోపల తలుచుకొని, ఆ రామనామాన్ని మనసుతో ధ్యానించడమమ్మా. నాకు తెలిసిందదమ్మా. ఆ! మీరు చెప్పండి అన్నపూర్ణ గారు. మంత్రం యొక్క అనుభవాన్ని పొందుతూ చెయ్యాలి. మంత్రం యొక్క అనుభవం అంటే? ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ అనుకోండి. ఆ ఓం అనే అక్షరంలోంచి అమ్మ యొక్క శక్తి అంతా వ్యాపించి ఉన్నట్టుగా మన అనుభూతి పొందుతూ చేస్తాం. ప్రతి మంత్ర అక్షరాలు ఉం. మన గురువు మనకి ఆ అక్షరాల విలువని చెప్తారు గనక ఒక్కొక్క అక్షరం పలుకుతూ ఉన్నప్పుడు ఆ మంత్ర అర్థాన్ని భావన చేస్తూ మంత్రం పలుకుతూ ఉండాలి. హ్మ్. మంత్ర అర్థాన్ని భావన చేస్తూ మంత్రాన్ని పలుకుతూ ఉండాలి. అవునా? హ్మ్. అదే ఇష్టదైవం. అదే మన మ హ్మ్. మన మంత్రం మన ఇష్టదైవ మంత్రమే కదా! అదే కాక ఆ అవును. మంత్రాన్ని కొనసాగిస్తూనే ఇష్టదైవాన్ని గురించి ధ్యానం చేయాలి. హ్మ్. ధ్యానంలో సాధారణంగా మన ఇష్టదేవత యొక్క ముఖము ముందుగా మనకు కనిపిస్తుంది కదా! అవును. అవునమ్మా. పాదాలతో మొదలుపెట్టి ఇష్టదేవత యొక్క పూర్తి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ పోవాలి. హ్మ్. ఒక రూపానికి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఉం. హ్మ్. అలా మరి రూపాన్ని కాకుండా చేస్తాం. వ్యాపకత్వాన్ని గురించి చేస్తున్నప్పుడు ఉం. వేరే వేరేగా ఉంటుందది. అవును. శిష్యుడు దేవుని పేరు జపించినప్పుడు మన మనసులో ఆయన ఎందుకు మన మనసు ఆయనలో ఎందుకు లీనమవ్వదు? దేవుడి పేరు చెప్తున్నాం. హ్మ్. చెప్తున్నప్పుడు మన మనసు ఆయనలో ఎందుకు లీనమవ్వదు? అవుతుంది. ఎందుకంటే అవుతుంది. నీ కొడుకో, నీ మనవడో, మనవరాలో నీకు గుర్తొచ్చారనుకో, ఇంక హ్మ్. వాడు ఏదన్నా మాట్లాడుతూ ఉంటే ఇంక వాడితో నువ్వు మాట్లాడిన మాటలతో నువ్వు వాడితో కలిసి ఉంటావు కదా! అవును. ఉంటావా? అప్పుడేమన్నా ప్రయత్నం చేశావా? ఏం చేయాలి? అది ఆటోమేటిక్‌గా జరిగిపోతాయమ్మా. అలాగే దేవుడి నామాన్ని జపిస్తుంటే దేవుడితో లీనమైపోతూ, ఏకమైపోతూ ఉండే ఆ! స్థితి నిజంగా మనం మరి మన బిడ్డల్ని ఎంత మమకారంతో చూస్తాం అంతకంటే ఎక్కువ మమకారంతో ఇప్పుడు గనుక అవునమ్మా. అవును. దేవుడి పేరు పిలిస్తే హ్మ్. తప్పకుండా లీనమవుతావు. ఏకమైపోతాం. నిజం. అది క్రమక్రమంగా వచ్చేస్తుంది. ఒకేసారి రాదు. క్రమక్రమంగా వస్తుంది. మనసు సాధన. ఏకా మనసు ఏకాగ్రం కాకపోయినా ఆ పవిత్ర నామాన్ని స్మరించడం మానకండి. ఏకాగ్రం అవ్వలేదు కానీ లేచిపోతాం. హ్మ్. సంక్రాంతి జపం చేయడం మనసు అటు ఇటు తిరుగుతుంది. అబ్బా! ఏదో మనసు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి లేచిపోతాం. అది కాకపోయినా సరే మరి పవిత్ర నామాన్ని స్మరించడం మానకండి. మీ పనిని మీరు చెయ్యండి. గాలి తగలకుండా ఉన్నప్పుడు వెలిగే జ్యోతిలాగా ఆ నామాన్ని జపిస్తూ ఉన్నారంటే మీ మనసు దానంతట అదే మీ ఆదర్శమైన ఇష్టదైవం మీద స్థిరపడుతుంది. అవును. అంటే గాలి దీపాన్ని అల్లలాడేలాగే చేస్తుంది. అదే విధంగా మన ఆశలు, మన కోరికలు మన మనసు అల్లకల్లోలం చేసేస్తాయి. నిలబడనివ్వవు. ఖచ్చితంగా. హ్మ్. ఇలా చేయాలి, అలా చేయాలి. ఇలా లేతే అప్పుడు అలా చేశా, ఇప్పుడు ఇలా అప్పుడు మంత్రజపం చేస్తుంటే అప్పుడు ఇలా చేశా, అప్పుడు అలా చేశా. నీకిప్పుడు ఏం పని? హ్మ్. పనేముంది? నువ్వు మంత్రాన్ని జపిస్తున్నప్పుడు హ్మ్. హ్మ్. నీకు ఇంక ఈ బోధలు, ఆ బోధలతో పనేముంది? అవసరం లేదు. ఇలా చెప్పారు కదా! అలా చెప్పి అవన్నీ ఎందుకు? మంత్రాన్ని, ఇంకా మంత్రార్థాన్ని. ఇంతే. ఇంక ఏది రానివ్వకూడదు. మనసేం ఏకాగ్ర చేస్తుంది? మనస్సు ఏం చేస్తుందంటే, హ్మ్. అది మంత్రాన్ని జపిస్తూనే ఇక ఆ బోధలో ఇలా ఉంది, ఈ బోధలో ఇలా ఉంది, ఇలా చెప్పారు, అలా చెప్పారు లోపల భావన చేస్తుంది. అవెందుకు నీకిక్కడ? ఇప్పుడు హ్మ్. నువ్వు చేస్తుంది జపం. మంత్ర మంత్రాన్ని జపిస్తున్నావు. మంత్ర అధిష్టాన దేవతతో మనసుని కూడి ఉంచుకో. హ్మ్. బోధలన్నీ అదే కదా చెప్తున్నాయి. అప్పుడు అలా అవును. చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పారు కదా! అని లోపల మనసు బోధలు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తాను ఏకాగ్రంగా ఉండక్కర్లేదు కదా అని. అవును. ఇప్పుడు అవసరమా? లేదు. మనం
కూడి ఉన్నాను. భగవంతుడితో కూడి ఉంటాను అనుకోని, ఆ మంత్రార్థాన్ని భావన చేసుకుంటూ మంత్రం జేసుకోవాలి. ఆ! అలా ఉన్నప్పుడు ఆహ్, అదే విధంగా మన ఆశలు, కోరికలు మనల్ని అల్లలాడి గా గాలి వీచే చోట పెట్టిన దీపం ఎలాగ అల్లల్లాడుతుందో, అలాగే మనం మన మనసు ఆశలు, కోరికలు చేరి మనల్ని అల్లకల్లోలం చేస్తాయి అవునమ్మా. అని అమ్మ చెప్పారు. ఇప్పుడు శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు. తీవ్రమైన భక్తి లేకుండా ఊరికే దేవుని నామాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అమ్మా? తీవ్రమైన భక్తి లేదు. హ్మ్. గురువు చెప్పారు కాబట్టి ఊరికే దేవుడి నామాన్ని అలా జపిస్తున్నాననుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? అని అడిగారు. అమ్మ అంటున్నారు, మీ అంతరం మీరు నీటిలోకి దూకినా, మిమ్మల్ని ఎవరైనా తోసినా మీ బట్టలు తడుస్తాయా లేదా? అవునా కాదా? అవునమ్మా. మీ మనస్సు ఇంకా పరిపక్వం కాలేదు కాబట్టి రోజు ధ్యానం చేస్తూ పొండి. హ్మ్. నిరంతరం చేసే ధ్యానం వల్ల మనసు దానికదే ఏకాగ్రమవుతుంది. అవును. కదా! మనసు ఏకాగ్రం అవ్వకపోయినా చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనసు పరిపక్వం అవ్వక కదా! హ్మ్. హ్మ్. మరి ఏకాగ్రం అవ్వడం లేదులే. హ్మ్. తీవ్రమైన భక్తి కలగడం లేదు. కానీ హ్మ్. చేస్తూనే ఉండని గురువు చెప్పారు కదా! చేస్తూ అవును. పోగా హ్మ్. మనసుకి నిరంతరం చేసే ఈ ధ్యానం వల్ల మనసు హ్మ్. దానికదే ఏకాగ్రమవుతుంది. అవును. ఎల్లప్పుడూ ఏది నిజం, ఏది నిజం కాదు అన్న విచక్షణ కూడా చేస్తూ ఉండాలి. లోక వ్యవహారాల్లో ప్రతి హ్మ్. క్షణం ఇక ఏది సత్యం? ఇప్పుడు ఏదో ఇది గొప్పదనుకుంది ఏమన్నా సత్యమేనా? ఉంటది. ఇది కాదు. తప్పుది ఇదేమన్నా సత్యమేనా? కాదు కదా! హ్మ్. భగవంతుడే సత్యం కదా! అని చెప్పుకుంటూ మనం లోక వ్యవహారాలు, శరీర వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఈ హ్మ్. వివేకంతో చేస్తూ ఉండాలి. మనసు ఏదడిగినా అది సత్యమా? అది నిత్యమా? హ్మ్. దానివల్ల ఇంతకుముందు అవన్నీ మనకొచ్చాయి. ఏం ప్రయోజనం పొందాము? పొందితే పొందాం. మరి ఉన్నాయా? మరి ఇప్పుడు ఇవి కూడా అంతే కదా! అని చెప్పుకుంటూ మన భౌతిక జీవితాన్ని గడుపుకోవాలి. నిజం అవును. కాదని విచక్షణ చేస్తూ నడవాలి. అదే సాధన అంటేను. అవునమ్మా. ఎప్పుడైతే మీ మనసు ఏదో ఒక వస్తువు మీదికి వెళుతుందో, అప్పుడు దాని అశాశ్వతత్వాన్ని గురించి ఆలోచించాలి. ఏదో ఒక వస్తువు మీదకి ఇది ఎంత బావుందో, ఇది ఉంటే బావుండు, ఇది ఎలాగా ఎవరిని అడగాలి? ఎక్కడ దొరుకుతుంది? అని మనసు అప్పుడే ప్లాన్‌లేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా చేద్దాం, రేపు వెళ్దామా? ఎల్లుండి వెళ్దామా? ఇలా తెచ్చుకుందామా? అలా అలా ఏదో చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎందుకిప్పుడది? అది అది లేకపోతే నువ్వు బానే ఉన్నావు కదా! అది లేకపోతే నువ్వు ఉండలేవా? ఆ! అవునమ్మా. దానికోసం నువ్వెందుకు గోల పెట్టడం? అది అంతే. పరిస్థితి ఉంటే వస్తుందిలే అని దాన్ని చెప్పుకుంటూ ఉండాలి. దాని గురించి బాగా చెప్పుకోవాలి. ఆ హ్మ్. విధంగా మనసుని వెనక్కి తిప్పుకొని దేవుడి మీద మరలించడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. ఎందుకు భగవంతుడు ఎరగడా? హ్మ్. ఎప్పుడు ఎలా చేయాలి? నువ్వెందుకు ఇది అలా ఉంది, అది ఇలా ఉంది, ఇది కావాలి, అదెక్కడుండాలి, ఇలా చేయి అవన్నీ ఎందుకు ఆ ప్లాన్‌లు నువ్వేసుకుంటావు? హ్మ్. భగవంతుడికి ఇచ్చిందా? ఆయన చూసి ఈశ్వరా నువ్వు చూసుకుంటావు. నీది నాది కాదు ఇదేది అని మాటి మాటికి ఈశ్వరుడు వైపుకి తిప్పుకోవాలి. హ్మ్. ఒకడు గాలం వేసి చేపలు పట్టుకున్నాడనుకుందాం. ఒక పెళ్లి ఊరేగింపు మేళతాళాలతో వాడి పక్క నుంచే వెళ్ళిపోతుంది. కానీ వాడికదేమీ పట్టడం లేదు. వాడి చూపు నీటిలో తేలుతున్న బెండు ముక్క మీదే నిలబడి ఉంది. హ్మ్. ఆధ్యాత్మిక సాధకుడి మనస్సు కూడా అలా తొణకని పట్టు చుట్టూరు ఎంత గోలున్నా సరే వాడి ధ్యాస తన హృదయంలోని దేవుడి మీదే ఉండాలి. పెద్ద అవునమ్మా. మేడతాళాలు ఇచ్చేయమ్మా అలా హ్మ్. భజంత్రీలు ఎక్కడో ఆ రోడ్డు మీద భజంత్రీలొస్తే ఇక్కడి నుంచి వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోవడం. అవును. ఏం చూస్తావు? అదెవరో పెళ్లి పిలుపా? లేతే ఏం పిలుపో? అది సమర్థ పిలుపా? ఆ పిలుపా? ఈ పిలుపా? ఎవరిది? ఎవరిని వినిపించింది? దానిలో ఎవళ్ళున్నారు? ఇక్కడి నుంచి ఊహించేసి పరిగెత్తుకు అక్కడికి వెళ్ళిపోవడం. ఏదో మేళతాళాలు వెళుతున్నాయి. మనకెందుకు పోనీ మన ఇంటికి పిలుపుకొచ్చారనుకో మా ఊళ్ళోనమ్మా ఇలాగా కావట్లు వాళ్ళును పెళ్లి హ్మ్. పిలుపులో, ఇది పేరంటం పిలుపులకో బాజాలతోటొస్తారు. హుహు. సో, ఆ గుమ్మం దగ్గర ఆగుతారు కదా! హ్మ్. బెల్ హ్మ్. నొక్కుతారు. మన గుమ్మంలోకొస్తే మనం వెళ్దాము. ఈలోపున హ్మ్. నీకెందుకున్నారు? హ్మ్. వెళ్ళిపోవడం. హ్మ్. సత్సంగం ఇంటికెళ్ళిపోవాల్సిందే సత్సంగం. ఏం అవసరం అని అనుకోరు. ఆ! వదిలేసి వెళ్ళిపోవడమే అయితే. అదే మరి చెప్తా అదేవో బాధ్యాలట. ఏదో బాధ్యాలు నీ దగ్గరికొచ్చాయా? నీకెందుకు? ఎందుకంటే మరి ఆ చేపలు పట్టేవాడు హ్మ్. గాలం వేశాడు. ఆ బెండు చేప గనక ఆ గాలం ఇది చిక్కుకుందంటే
కిందకి లాగుతున్నట్టు బెండు ములుగుతుంది. బెండు అవును. ములిగి చేప పడిందని వెంటనే లాగేయాలి. అవును. ఎప్పుడు బెండు ములుగుతుందా అన్న దాని మీద కళ్ళు పెట్టుకొని చూస్తాడు. పక్కన బాజాలవి వచ్చి అటు ఇటు చూసాడనుకో చేప చేప వెళ్ళిపోతుంది. అంతే. అందుకే వాడి ధ్యాస ఎంత పెళ్లి బాజాలొచ్చినా, దేవుడు బాజాలొచ్చినా వాడు కదలడు. ఆ బెండు కాన్సంట్రేషన్ అంతా చేప మీద ఉంటుంది. అవును. మధ్యలో రాకు. కావాల్సినప్పుడు ఒద్దు గాని, పలుకుదు గాని. అంచేత హ్మ్. దానంకే చూస్తూ ఉంటాడంతే వాడు. ఎందుకు చూస్తూ ఉంటాడు? చెప్పు? ఏకాగ్రత. అదే మరి అసలు విషయం దగ్గర వాడికి చేప కావాలి. అది. అందుకు వాడు గాలం వేశాడు. హ్మ్. గాలం ఇంకంతే. ఆ చేప కావాలి గనక ఆ గాలం సూచించేటువంటి బెండు మీదనే వాడు దృష్టి పెట్టిన వాడికి మనసు. చేప దొరుకుతుంది. చేప దొరుకుతుంది. నీ దృష్టి పక్కకి వెళ్ళిందంటే చేప పారిపోతుంది. అవును. నీకు చేపే కావాలన్నప్పుడు నీ దృష్టి దాని మీదే పెట్టాలి. హ్మ్. పెట్టినప్పుడల్లా వాడికి దొరుకుతూ ఉంటుంది. మరి నీకు దేవుడే కావాలనుకుంటే వీధంతా పోయేది, ఆ పక్కన వెళ్ళేది, ఈ పక్కన వెళ్ళేది, అవేవో కనపడినవి వాటి దగ్గరికి నువ్వు అక్కడ తిరుగుతుంటే ఇక నీకు దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దొరుకుతాడా? దొరకదమ్మా. మరి ఎందుకు? ఏం చేస్తున్నారు? చెప్తున్నప్పుడు సరిగ్గా వినొద్దు. ఆ పక్క, ఈ పక్క ఎందుకు చూస్తారు? అక్కడేదో ఉంటే నీకెందుకు? నీకు అవసరమా? లేదు. మనల్ని మనం ప్రశ్నించుకోము. కూడా ప్రశ్నిస్తే కూడా ఇష్టం ఉండదు. హ్మ్. ఇష్టం ఉండదు. ఇలా ఉంటుంది. అలాంటి వాడికి ఎలా దొరుకుతాడు దేవుడు? చేపలు హ్మ్. మీద గేలం వేసిన వాడి యొక్క దృష్టి ఆ బెండు మీదే చుట్టూ ఎంత రణగొణ ధ్వని ఉన్నా సరే వాడు చెదరకుండా తన దృష్టి ఎంత ఏకాగ్రంగా ఆ చేప మీద పెడతాడో ఉం? హ్మ్. ఆ రకంగా వాడి చూపు నీటిలో తేలుతున్న బెండు ముక్క మీదే స్థిరంగా ఉంటుందో అలాగా ఒక ఆధ్యాత్మిక సాధకుడి మనస్సు కూడా అలా తొణకని పట్టుదలతో ఉండాలి. లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ మీద వాడి ధ్యాస ఉండాలి. అంతే. మిగతా వాటితో పనేముంది? పనుంటే వెళ్ళొచ్చు. చేసిన పనుల వల్ల కలిగే పరిణామాలను అనుభవించి తీరాల్సిందే. నువ్వేది చేసో దాని ఫలితం పొందాల్సిందే. కానీ దేవుని నామాన్ని జపించడం ద్వారా ఆ ఫలితాల తీవ్రత తగ్గుతుంది. భగవంతుని నామం జపిస్తూ ఉన్నప్పుడు నీకు రావాల్సిన ఫలితాలు వస్తూ ఉంటే దాని తీవ్రత తగ్గుతుంది. హ్మ్. నీకు నాగలితో నేలలో గాడి పడినంత దెబ్బ తగలవలసిన ఉంటే హ్మ్. నాగలి దున్నుతుంటే లోతుగా దిగుతూ ఉంటుంది. అంత దెబ్బ తగలాల్సి మన కర్మలో రాసిందనుకో, బహుశా హ్మ్. అది సూది గుచ్చుకున్నంత గాయంగా వెళ్ళిపోవచ్చు. హ్మ్. మనకి గాయపడాలి అని రాసిపెట్టి ఉంది. అది ఎలా ఉంది అంటే, నాగలితో భూమిని దున్నుతుంటే ఎంత లోపలికి దిగుతుందో అంత లోపలికే ఆ గాయం తగలవలసి ఉంది మన ప్రారంభంలో. హ్మ్. అయితే భగవంతుని నామాన్ని వదలకుండా స్మరిస్తూ, స్మరిస్తూ ఉంటే గాయం హ్మ్. అయితే అవుతుంది. కానీ సూది గుచ్చుకున్నంత చిన్న గాయంతో వెళ్ళిపోతుంది. కదా! అవును. అవును. శిరస్సుకి గురిపెట్టిన బాణం కిరీటంకి కొట్టుకొని తప్పించుకున్నట్లు హ్మ్. భగవంతుడు నిరంతరం వదలకుండా ఉన్నప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి దుఃఖాల అనుభవాలకు వస్తున్నప్పుడు అవి కొండంతలుగా రావలసింది గోరంతలుగా వెళ్ళిపోతాయి. హ్మ్. కాబట్టి కర్మఫలం చాలా వరకు జపధ్యానాల వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. అవును. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ధ్యాన సమయంలో నా మనస్సుని బాగా ఏకాగ్రం మళ్ళీ ఇదే ప్రశ్న అందరికి అదే గోల. ఏకాగ్రం చేయలేకపోతున్నాను. నా మనసు నిలకడ లేకుండా అల్లకల్లోలంగా ఉంది. ఎవ్వరైనా నాకు ధ్యానం కుదరడం లేదండి. మనసు ఏకాగ్రంగా లేదండి అని ఎవ్వరైనా చెప్పారా ఇప్పటి వరకు? అందరూ ధ్యానాలు చేస్తున్నారో, జపాలు చేస్తున్నారో తెలీదు. బోధలు బాగా తెలిసిపోతున్నాయి. మరి ఆనందంలో మునిగిపోతున్నారు. కానీ ఒక నియమంగా ఒక్క రోజైనా ఒక గంట కూర్చొని ధ్యానం చేసావా? ఆ ధ్యానంలో నీ మనసు నిలకడలేనితనాన్ని గుర్తించావా? చేస్తేగా గుర్తించడానికి. హ్మ్. ఆ! గుర్తించకపోతే ఇంక నీ మనసు ఏకాగ్రంగా ఉంది. నీ స్తోదలు కావాలి. మరి దేవుడి విషయాలే అయ్యుండొచ్చు. ఏదో బోధలు పట్టుకొని తిరగాలనుకుంటావే తప్ప దాని ఆచరణలో నా మనసుని నేను ఏకాగ్రం చేసుకొని ఉండగలుగుతున్నానా? లేదు ఈ బోధలన్నీ దాని గురించే చెప్తున్నాయి. దేని గురించి బోధలు చెప్తున్నాయో దాన్ని నేను సాధించగలిగానా ఈ బోధల వల్ల అని చూసుకోడు. అవును. ఇంత గొప్ప బోధ, అంత గొప్ప బోధలు. ఏం చేసుకున్నావు నీ గొప్ప బోధ నెత్తికేసి కొట్టుకో. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ధ్యాన సమయంలో నా మనసు బాగా
ఏకాగ్ర ఇంట్లో ధ్యానం చేస్తున్నాడు పాపం ఈయన. కాబట్టి హ్మ్. చేయలేకపోతున్నానమ్మా, ఏకాగ్రత ఉండడం లేదమ్మా" అనన్నా అడిగాడు. "నా మనసు హ్మ్. నిలకడగా ఉండడం లేదమ్మా, అల్లకల్లోలంగా ఉంటోందమ్మా" అని అడిగాడు. అప్పుడు హ్మ్. అమ్మ అంటుంది, "ఆందోళన చెందకు నాయనా, కళ్ళు, చెవులు లాగే మనస్సు కూడా అశాంతి అనేది మనసుకు కూడా అశాంతి అనేది సహజ స్వభావం నాయనా. కళ్ళు కూడా కనపడిన దృశ్యాలన్నిటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవసరమా? నాకు కాదా అన్న ఆలోచన వాటిలికి ఉండదు. చెవులంటే ఎక్కడ ఏది వినపడుతుంటే దాని దగ్గరికి వెళ్ళిపోవడం. వాటిలికి కూడా మనం ఒక నిలకడ లేదు. అలాగే మనసుకి అంతే. అశాంతి అనేది ఈ ఇంద్రియాలకు లాగానే మనసుకు కూడా సహజ లక్షణం. నువ్వు అవును. కంగారు, నువ్వు ఆందోళన చెందకు. నువ్వు హ్మ్. క్రమం తప్పకుండా సాధన చేస్తూ పో. అడిగావు కాబట్టి చెప్పాను. హ్మ్. చెప్పిన దాన్ని నమ్మకంతో చేస్తూ పో. ఇంద్రియాల కన్నా దేవుని నామం ఎంతో గొప్పది కదా! నీకు అవును. ఇంద్రియాలును, ఇంద్రియ విషయాలు గొప్పగా ఉన్నాయా? అనే కదా వెళ్ళిపోతున్నావు. కానీ ఇంద్రియాల కంటే దేవుడును, దేవుడి నామము గొప్పవి కదా మరి. కాబట్టి గొప్పదానినే నువ్వు పట్టుకో. హ్మ్. ఇంద్రియాల కన్నా దేవుడి నామం ఎంతో శక్తివంతమైంది కూడాను. నిన్ను అన్ని వేళలా కాపాడుతున్న గురుదేవులను గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండు. దేవుడంటే గురుదేవుడే. ఆయన హ్మ్. మంత్రమే మళ్ళీ ఆయనంటూ వేరు లేడు. ఆయన మంత్రమే ఆయన. మంత్రం జపిస్తుంటే అదే గురుదేవుడు. అదే దేవుడు. అవును. కాబట్టి ఆయన ఎల్లవేళలా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆ! గు నీవు చేసే తప్పిదాలను ఎక్కువగా పట్టించుకోకు. ఏదో ఒకవేళ జరిగినా కూడా మళ్ళీ భగవాన్ గురుదేవా, గురుదేవా నన్ను ఈ ఈ తప్పుల నుంచి, ఈ స్వల్పత్వాల మీద ఆకర్షణల నుంచి నన్ను రక్షించండి గురుదేవా, దేవా, దేవా అనుకుంటూ మళ్ళీ అలా మంత్రం మీదకి లోపలికే వెళ్ళిపో తప్ప మళ్ళీ ఆ ఇంద్రియాల వల్లోకి అవి లాగివేసినట్లు వెళ్ళకు. ఈ జపమన్న నియమం పెట్టుకున్నప్పుడు నువ్వు చక్కగా బయటికి వెళ్ళిపోతున్న మనసు బయటికి పోతోందని గుర్తించగలుగుతావు. అలా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ఈశ్వరుడులో ఉంచుకోవడము నేర్చుకుంటావు. హ్మ్. ఈ జపము, ధ్యానము చేస్తున్నప్పుడే ఇదొస్తుంది. ఏమీ చేయకుండా బోధలు వినేస్తూ తన్మయీభూతం అయిపోతున్నావు అనుకుంటే ఎంతసేపు ఉంటావు? నిజమే అమ్మ. అలా చేసుకోవాలి. హ్మ్. అలాగే మనసు స్వభావరీత్యా అశాంతిగానే ఉంటుంది. కాబట్టి మొదట మనస్సుని స్థిరపరచడానికి శ్వాసని కొంతవరకు క్రమబద్ధం చెయ్యి. మనసుది మరి అలా దాని స్వభావం చంచలంగా, అశాంతిగా ఉండడం. హ్మ్. ముందు ఏం చేస్తావంటే శ్వాసని కొంచెం క్రమబద్ధం చేసుకో. ఎందుకంటే హ్మ్. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక పద్ధతి ప్రకారం నామంతో పీల్చుకుంటూ, నామంతో వదలడం అన్న పని ముందు చెయ్యి. అప్పుడు మనసు కొంచెం బయటికి వెళ్ళే విషయాన్ని మానేస్తుంది. తర్వాత ధ్యానం చేయడానికి ప్రయత్నం చెయ్యి అప్పుడు. అప్పుడు ధ్యానం చెయ్యి. హ్మ్. అప్పుడు శ్వాసని క్రమబద్ధం చేయడం మనస్సుని స్థిరపరచడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే అవును. చంచలంగా వెళ్ళిపోయే మనస్సు శ్వాస మీద కాసేపు మంత్రాన్ని పెట్టి దాన్నే చేస్తూ పోతే మనసుకు కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుడు మంత్రార్థాన్ని చక్కగా భావన చేసుకుంటూ ధ్యానం చేసుకో. కానీ దాన్ని అలాని ప్రాణాయామం లాంటిది అతిగా ఏమీ చెయ్యక్కర్లా. కొంచెం మనస్సుని బయటికి వెళ్ళిపోయే మనస్సుని హ్మ్. మరి కట్టడి చేయడానికి చెయ్యాలి. కానీ దాన్నే అతిగా చెయ్యకు. దానివల్ల మెదడు వేడెక్కిపోతుంది. హ్మ్. మీరు దైవ సాక్షాత్కారాన్ని గురించి మాట్లాడినా, ధ్యానాన్ని గురించి మాట్లాడినా అన్నిటికీ మన మనస్సే ముఖ్యమని తెలుసుకో. దైవ హ్మ్. సాక్షాత్కారం అవుతుందా అండి? ధ్యానం నాకు కుదురుతుందా అంటే ఇవన్నీ మనసే కారణం. అవును. మనస్సు నిలకడైనప్పుడు మనకన్నీ లభిస్తాయి. మనసు స్థిరంగా లేక కాసేపు అది, కాసేపు ఇది, ఇది అవునంటారా? ఇది కాదంటారా? ఇలా చేయొచ్చా? అలా చేయకూడదా? ఇవన్నీ వస్తాయి. అసలు మనం జాగ్రత్తగా మంత్రం మీదనో, నీ ఇష్ట దేవత మీదనో, నీకు మంత్రార్థాన్ని గురువు ఏది చెప్పారో తద్భావన మీదనో ఏకాగ్రం చేస్తే అప్పుడు మనసు నిలకడ చెందుతుంది. నిలకడ చెందింది అంటే ఇక చాలు అన్నీ లభిస్తాయి. అంటే శాంతి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. స్వాధీనమైన అవును. మనసుతో దైవనామాన్ని ఒక్కసారి జపించు. మనసుకి చంచలత లేకుండా అలా స్థిరంగా ఉంది దాన్ని హృదయపూర్వకంగా నువ్వు ఒక్కసారి జపించినా అది హ్మ్. దేవుడి మీద కాక ఎక్కడో పెట్టుకున్న మనసుతో 10,00,000 చేసిన దానితో సమానం. దేవుడి మీద ధ్యాస పెట్టకుండా మనసు ఒక హ్మ్. చోట 1,00,000 జపం చేసావనుకో దానికంటే కూడా నువ్వు
నిర్మలమైన మనసుతో, ప్రేమతో, ఆర్తితో నువ్వు భగవన్నామాన్ని ప్రేమగా జపిస్తే మనసు నిలకడ లేకుండా నువ్వు 1,00,000 సార్లు చేసిన జపంతో సమానం. ఒక్కసారి చేస్తే చాలు అలా. అని ఒకసారి చేసి ఊరుకోమని కాదు. దానివల్ల కాబట్టి నువ్వు నీ రోజంతా ఆ నామాన్ని జపం చేసినా మనసు ఎక్కడో ఉందనుకోండి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అవును. ఇప్పుడు ఎప్పుడు రామ 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 అంటూనే ఉంటానండి. అలా అనుకోకుండా ఉండనే ఉంటాం. నోటికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు వాగుడులాగే అదీను. మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏం ప్రయోజనం ఉండదు పెద్దగా. ఆ జపానికి ఏకాగ్రత కూడా తోడవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క దివ్య కృపను నువ్వు పొందగలుగుతావు. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ధ్యానం చేయడానికి నాకు అసాధ్యంగా అనిపిస్తోందమ్మా. దయచేసి నాలో కుండలినీ శక్తి ఏదో ఉందిట దాన్ని మేలుకొల్పండి తల్లి అన్నాడు. హ్మ్. అమ్మ అమ్మ అంటున్నారు, నువ్వు జపధ్యానాలను కొనసాగించు ముందు. చెప్పిన పని చెప్పినట్టు చేయవయ్యా. కాలక్రమేణ కుండలినీ శక్తి దానికదే మేలుకుంటుంది. నువ్వేం కొత్తగా మేలుకొల్పుకోక్కర్లేదు. ఆ! కానీ మనమేమో ప్రయత్నం చేయడం మానేసి అది దానంతటే మేలుకోమంటే మేలుకోదు. నువ్వు చెయ్యాలి. కాబట్టి వదలకుండా ధ్యానాన్ని సాధన చేస్తూనే ఉండడం నీ ధ్యేయం అయిపోవాలి. అది మనసుని ఎంత స్థిరంగా చేస్తుందంటే నీకసలు ధ్యానాన్ని ఆపాలనే అనిపించదు. మనస్సు బాగా లేనప్పుడు బలవంతంగా ధ్యానం చేయడానికి ప్రయత్నించకు. అటువంటి పరిస్థితుల్లో దేవుడికి నమస్కారం చేసి మనం ఆసనం వదిలి లేచి నిజమైన లేచి ప్రార్థన చెయ్యండి. హ్మ్. అప్ నిజమైన ధ్యానం దానికదే కలుగుతుంది. అవును. బలవంతంగా నొక్కి చెయ్యొద్దు. అటువంటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ కూర్చున్న చోటన లేచి భగవంతుడికి నమస్కరించుకొని ఆయన ప్రార్థన చేసుకో. అవునమ్మా. నిజమైన ధ్యానం దానంతట అదే కలుగుతుంది. ధ్యానంలో స్థిరత్వాన్ని పొందినవాడు తన హృదయంలో దేవుణ్ణి స్పష్టంగా చూసి ఆయన కంఠాన్ని కూడా వినగలుగుతాడు. అవునమ్మా. ధ్యానంలో స్థిరం కలిగిందనుకో వాడు అతి స్పష్టంగా భగవంతుని చూడగలుగుతాడు. ఆయన మనకిస్తున్న సందేశాలను మనం గుర్తించగలుగుతాం. అతని మనసులో ఒక కోరిక కలిగితే మరుక్షణంలో అది తీరిపోవడాన్ని అతను గమనిస్తాడు. హ్మ్. ప్రశాంతతలో మునిగిపోతూ ఉంటాడు. అంతే తప్ప నాకు ఈ కోరిక తీరింది. ఆహా! ఓహో! అనుకోడు వాడు. అనుకున్నాంటే దాని అవును. ప్రలోభం పడిపోయినట్లే. అవును. ఇంకా ప్రశాంతతలో, ఇంకా ప్రశాంతతలో మునిగిపోవాలి. పోతేను హ్మ్. చేస్తే ఒకవేళ మనసులో అటువంటి ఏకాగ్రతలో ఒక కోరిక అనుకున్న వెంటనే అయిపోతే ఆహా! ఓహో! అనుకోకూడదు. ఇంకా ప్రశాంతతలో ఇంకా దైవాన్ని పట్టుకోవడంలో మునిగిపోవాలి తప్ప నీకొచ్చిన దానిని నువ్వు తలుచుకోకూడదు. తలుచుకుంటే దాని చుట్టూ తిరుగుతావు మళ్ళీ. దైవుడిని వదిలేసి. ఆ! అప్పుడు శిష్యుడు అంటున్నాడు, "అమ్మా! దైవ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది తల్లి?" అమ్మ అంటుంది, "దేవుని కృప వల్ల మాత్రమే కలుగుతుంది నాయన. అవునమ్మా. కానీ నేను జపధ్యానాలు కొనసాగించకపోతే ఎలా కలుగుతుంది? అవి మనసులోని అపవిత్రతని, మలినాన్ని తొలగించి వేస్తాయి. పూజ మొదలైన ఆధ్యాత్మిక సాధనలు కూడా మనిషి చెయ్యాలి. ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు దాని సువాసన ఎలాగ తెలుస్తుందో, గంధపు చెక్కని రాతి మీద రుద్దినప్పుడు దాని సువాసన ఎలా తెలుస్తుందో, అదే విధంగా నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉండడం వల్ల నీ లోపల ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. కానీ నువ్వు నీ కోరికలన్నిటిని వదిలించుకోగలిగితేనే ఈ క్షణమే ఆయన్ను సాక్షాత్కారం చేసుకోగలుగుతావు. నాకేం వద్దు అంటే అదే మోక్షం అన్నారు రమణ భగవాన్. ప్రార్థన, ధ్యానము, తీర్థయాత్రలు చివరికి డబ్బు సంపాదన కూడా మనిషి వయసులో ఉన్నప్పుడే చెయ్యాలి. ముసలితనంలో మనిషి శారీరక, మానసిక శక్తులన్నీ బలహీనపడిపోతాయి. అది కష్టపడి పనిచేసే సమయమా చెప్పు? ఇక్కడ ఉన్న శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష సన్యాసి శిష్యులైన మా అబ్బాయిలు చూడండి. ఇక్కడున్నారు చూడండి రామకృష్ణుల యొక్క ప్రత్యక్ష సన్యాసి శిష్యులు. ఈ అబ్బాయిల్ని చూడండి. హ్మ్. వాళ్ళు యవ్వనంలోనే తమ మనస్సుల్ని భగవంతుడి ఎదుట మరలు చేసుకున్నారు. హ్మ్. మంచి శక్తివంతంగా ఉన్నప్పుడే హ్మ్. వాళ్ళు గురువుని ఆశ్రయించి
వాళ్ళ మనసుని దైవం మీదకి మరల్చుకున్నారు. హ్మ్. చెయ్యవలసింది అదే. ఇదే తగిన వయస్సు నాయనా. మంచి వయసులో ఉన్నప్పుడే శరీరేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే సద్గురువుని ఆశ్రయించి భగవంతుని వైపుకి మన మనసుని మరలించాలి. తిప్పుకోవాలి. హ్మ్. భగవంతుని యొక్క విలువల్ని చెప్పుకుంటూ, భగవంతుని వైపుకి తిప్పుకుంటూ మంచి వయసులో ఉండగానే అదే తగిన వయసు. ఇంక శరీరానికి అవును. శక్తి లేకపోయిన తర్వాత ఆ! హ్మ్. మరి కష్టపడి పని చేసే సమయం లేనప్పుడు, హ్మ్. మానసిక శక్తి కూడా క్షీణించిపోయాక ఏమిటి సాధన చేయగలుగుతావు? ఒక ఏమి శిశువు తాను ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడం లేదని మొరపెట్టుకున్నప్పుడు, హ్మ్. ఒక శిష్యుడొచ్చి "ఏమోనమ్మా చేస్తూనే ఉన్నాను. ఏ ఆధ్యాత్మిక పరిపక్వత నాకు రావడం లేదు. సాధించలేకపోతున్నాను" మొరపెట్టుకున్నప్పుడు అమ్మ అతనితో ఇలా అన్నారు. "నువ్వు హ్మ్. కలకత్తాలో హ్మ్. నువ్వు కలకత్తాలో నిద్రపోతున్నావనుకో, హ్మ్. ఎవరైనా నిన్ను నీ మంచంతో సహా బెనారస్ వెళ్ళిపోతున్నారనుకో, హ్మ్. ఆ సమయంలో నువ్వు బెనారస్ వెళ్తున్నావని నీకు తెలుస్తుందా? నువ్వు తెలి కలకత్తాలో ఇంట్లో ఉన్న మంచం మీద నిద్రపోతున్నావు. ఎవరో హ్మ్. నిన్ను మంచంతో సహా బెనారస్ తీసుకెళ్ళిపోతున్నారు. హ్మ్. ఆ సమయంలో నువ్వు నేను బెనారస్ వెళుతున్నాను అని అనుకుంటావా? లేదు. నిద్ర లేచినప్పుడు నువ్వు ఎంత దూరం వచ్చావో చూసి ఆశ్చర్యపోతావు. హ్మ్. కదా! హ్మ్. మెలుకువొచ్చాక ఏమిటి కలకత్తా నుంచి ఇంత దూరం ఎక్కడికొచ్చేసాను నేను అని ఆశ్చర్యపోతావు. కానీ హ్మ్. నిద్రలో ఉన్నప్పుడు ఎంత దూరం వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అన్న సంగతి నీకు తెలీదు. అవును. కాబట్టి నాన్నా ఈ ప్రపంచం ఒక ఊబి లాంటిది. ఒకసారి మనిషి అందులో పడ్డాక బయటికి రావడం చాలా కష్టం. అవును. దైవ నామాన్ని స్మరించు. నువ్వు ఇలా చేస్తే ఆయన ఏదో ఒక రోజున నీ బంధాలని ఆయనే తొలగిస్తాడు. నాయనా భగవంతుడే తనంతట తానుగా నీ సంకెళ్ళు తొలగించకపోతే మోక్షాన్ని పొందడం సాధ్యమవుతుందా చెప్పు? కాదు. కాబట్టి దేవుని మీద గట్టి నమ్మకాన్ని కలిగి ఉండు. పిల్లలు తమ తల్లిదండ్రులని ఎలాగ నమ్ముతారో అలాగ నువ్వు గురుదేవులే నాకు దిక్కు అని భావించు. అప్పుడు భగవంతుని నామాన్ని నీ అంతరాంతరాలలో స్మరించు. నిండు మనసుతో, త్రికరణ శుద్ధితో గురుదేవుల్ని శరణు వేడుతూ ఉండు. చుట్టుపక్కల విషయాలను చూసి నీ మనసు ఎలాగ ప్రతిస్పందిస్తోందో తెలుసుకోవాలని అనుకోకు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోతున్నానా? లేదా? అన్న ఆందోళనతో లెక్కలు కడుతూ కాలం వృధా చేయకు. నేను బాగుపడ్డానా లేదా? ఎలా ఉన్నాను? ఇవేం వద్దు అసల. నువ్వు దేవుడి నామం పట్టుకో. మనస్ఫూర్తిగా పట్టుకో అంతే. హ్మ్. నేను బాగున్నానా? బాగోలేదా? ముందుకు వెళ్ళానా? వెనక్కొచ్చానా? ఇవన్నీ వద్దు. ఎందుకు వృధా కాలక్షేపం చేస్తావు? హ్మ్. మనిషి తానుగా అభివృద్ధిని బేరీజు వేసుకోకూడదు. ఇంత బాగున్నాను, అంత బాగున్నాను, అప్పుడు బాగున్నాను, ఇప్పుడు బాగున్నాను వేసుకోకూడదు. అహంకారమే అని తెలుసుకో. నీ అవును. గురువు యొక్క కృప మీద, ఇష్టదేవత యొక్క కృప మీద విశ్వాసం కలిగి ఉండు. అఖండుడైన పరమాత్ముడు నాలో ఉన్నాడు. నా వాడై ఉన్నాడు. పరమాత్మ మిమ్మల్ని స్మరించడం వరకే నా బాధ్యత. ఏది ఎలా ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా నన్ను ఉత్తీర్ణుడు చేయడం నీ బాధ్యత. నాదేమీ లేదు ఈశ్వరా! మిమ్మల్ని స్మరించుకోవడం తప్ప నాకు కర్తవ్యం లేదు. అని ఆయన్ని స్మరించుకుంటది. బాగున్నావా? బాగోలేదా? ఇంత బాగున్నావా? అంత అవన్నీ లెక్కలొద్దు, పద్దులొద్దు. హ్మ్. అది కూడా మళ్ళీ అహంకారాన్ని పెంచుతుంది. అవును. ఆ! ఒక శిష్యుడు అమ్మకి నిస్పృహతో నిండిన ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలోని విషయాలను విని అమ్మ కటువుగా, దృఢంగా ఇలా చెప్పారు. హ్మ్. "అదెలా సాధ్యం? గురుదేవుల నామం అంత అల్పమైందా నీకు? ఎవరైతే హ్మ్. ఇంటికి వచ్చి గురుదేవుల్ని ధ్యానిస్తారో వారు తప్పకుండా తమ ఇష్ట దేవతని ఏదో ఒకరోజు సాక్షాత్కరించుకు తీరుతారే! హ్మ్. వాళ్ళు జీవిత కాలంలోనే అలా చెయ్యలేకపోతే కనీసం తమ మరణానికి ముందు క్షణంలోనైనా ఆయన సాక్షాత్కరించుకుంటాడు. అసలు నీ హ్మ్. మనసులో నిస్పృహతో ఉన్న ఉత్తరం రాసాడు ఒక శిష్యుడు. అప్పుడు హ్మ్. అమ్మ అలా నీకు నిస్పృహ ఎందుకు కలిగింది? హ్మ్. అలా నీకు నిరాశ, నిస్పృహ ఎందుకు కలిగాయి? ఆ హ్మ్. అపనమ్మకంతో ఎందుకున్నావు నువ్వు? అలా ఎలా కుదురుతుంది? నువ్వు గురుదేవుల నామాన్ని హ్మ్. స్మరిస్తున్నావు కదా! నీకు నిస్పృహ హ్మ్. కలుగుతుందా? లేదు. ఏమిటి గురుదేవుల నామం అంత అల్పమైందనుకుంటున్నావా నువ్వు? హ్మ్. అది పవర్‌ఫుల్ అయిన నామాన్ని స్మరిస్తుంటే నీకు నిస్పృహ కలిగిందా? ఎలా సాధ్యం? నువ్వు నిజంగా గనక
ఆర్తితో స్మరిస్తే నీకు నిస్పృహ కలగడానికి అవకాశం లేదే. అవునమ్మా. తప్పకుండా ధీమా, ధైర్యం కలుగుతాయి తప్ప నిస్పృహ హ్మ్. ఎందుకు కలిగిందయ్యా నీకు? హ్మ్. అంత అల్పమైందనుకుంటున్నావా గురుదేవుని నామం? హ్మ్. ఎవరైతే ఇక్కడికొచ్చి గురుదేవుల్ని ధ్యానిస్తారో వాళ్ళు తప్పకుండా తమ ఇష్ట దేవతను ఏదో ఒక రోజున సాక్షాత్కరించుకు తీరాల్సిందే. హ్మ్. వాళ్ళు తమ జీవిత కాలంలోనే ఈ పని చెయ్యలేకపోతే కనీసం మరణానికి ముందైనా భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. ఇక్కడికి ఇక గురువుని ఆశ్రయించి నీ మంత్రాధిష్టాన దేవతను నువ్వు పట్టుకున్నావంటే నిరాశ, నిస్పృహలకి తావే ఉండదు. అంతే గదమ్మా. కుదరదు. హ్మ్. ఎండలో వేడి రమ్మంటే వస్తుందా? కాదు. ఎండలో చలువ రమ్మంటే వస్తుందా? కాదు. ఆ! భగవంతుని మంత్రాన్ని నువ్వు పవిత్రంగా, విశ్వాసంగా నమ్మి నాకన్నీ ఆయనే, ఆయన సర్వము బాధ్యతలు ఆయనవే అని నమ్మి గనక నువ్వు చేస్తే నిరాశ, నిస్పృహలు నీకు కలగడానికి అవకాశమే లేదే. నీకెందుకు కలిగింది? అని కోప్పడిందమ్మ. అవును. కాబట్టి ఒక మనిషి ఎంత ఆధ్యాత్మిక పరుడైనా ఈ శరీరాన్ని వాడుకున్నందుకు తప్పనిసరిగా ఆఖరి పైసా వరకు పన్ను కట్టాల్సిందే. ఎంత ఆధ్యాత్మిక శక్తివంతుడైనా సరే. ఈ అవునమ్మా. శరీరాన్ని వాడుకున్నాడుగా పంచభూతాలతో కూడిన శరీరాన్ని వాడుకున్నందుకు ఆఖరి పైసా వరకు మరి పన్ను గట్ట. పన్ను కట్టవలసిందే. అంటే అవునమ్మా. శరీర స్థితికి సహజంగా కలిగే బాధల్ని, చావుని అనుభవించవలసిందే. అదే ఆ పన్ను. ఖచ్చితంగా. అది ఖచ్చితంగా. రాలేదంటే ఆయనకేమిటి? ఆయనకి ఇలా రావచ్చా? అలా రావచ్చా? అంటే ఆ శరీరం వచ్చింది కాబట్టి. హ్మ్. అంటే ఆ పన్ను కట్టవలసిందే. కానీ హుహు. ఒక మహాత్ముడికి మామూలు మనిషికి తేడా ఏమిటంటే, మామూలు మనిషి చావబోయే క్షణం వరకు ఏడుస్తూనే ఉంటాడు. అవును. చావబోయే క్షణంలో కూడా ఏడుస్తాడు. హ్మ్. చచ్చిపోతున్నాను, చచ్చిపోతున్నానని. కానీ మహాత్ముడు నవ్వుతాడు. అవును. చావుని చూసి నవ్వుతాడు. చావు హ్మ్. అనేది ఆయనకి ఒక ఆట లాంటిది. హ్మ్. అది ఆయనకి మనకి ఉన్న తేడా. హ్మ్. మామూలు మనిషి చావుని చూసి ఏడుస్తాడు, భయపడతాడు. కానీ ఒక మహాత్ముడు నవ్వుతాడు. దాని సమయం దానికొచ్చింది. ఆ! వెళుతుంది. ఒక ఆటలాగా చూస్తాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. కస్తూరి మృగం బొడ్డు దగ్గర కస్తూరి తయారవుతుంది. దాని సువాసన మీద మరులుగొన్న ఆ కస్తూరి మృగం దాని కోసం ఇటు, అటు ఎక్కడో దూరంగా ఉందని పరుగులు తీస్తుంది. దానికి ఆ సువాసన ఎక్కడి నుంచొస్తోందో తెలీదు పాపం. అదే విధంగా భగవంతుడు మానవ శరీరంలోనే ఉంటాడు. కానీ అది మనిషికి తెలియడం లేదు. అందుచేతనే అతడు పరమ సుఖం ఎక్కడో దూరంగా ఉందని అన్ని చోట్ల ఇక్కడుంది, అక్కడుంది, ఆ దేవుళ్ళో ఉంది, ఈ దేవుళ్ళో ఉంది, ఆ బొమ్మలో ఉంది, ఈ బొమ్మలో ఉంది, ఈ సాధన చేస్తే వస్తుంది, ఆ సాధన చేస్తే వస్తుంది అంటూ వెతుక్కుంటున్నాడు. అది ఎప్పటినుంచో తనలోనే ఉందని చెప్పినా వినడు, తెలుసుకోడు. హ్మ్. దేవుడొక్కడే సత్యం. మిగిలిందంతా అసత్యం అని రామకృష్ణ గారు కూడా చెప్పేవారు. తెలుసుకో. నీలోనే ఉన్నాడు నువ్వు పొందాలనుకున్న దేవుడు. నీలో దేవుడు లేకపోతే దేవుడు కావాలన్న కోరికే నీకు కలగదు. హ్మ్. ఎక్కడో దూరంగా ఉందనుకున్న అజ్ఞానం వల్ల ఈ వెతుకులాట, ఈ అలసట, ఈ కష్టం, ఈ తిప్పట. గురుదేవులు అవునమ్మా. చెప్తున్నారు నీలోనే దేవుడున్నాడు. ఉన్నాడనడానికి రుజువు ఏమిటి? నువ్వు ఉన్నావు గాబట్టి. నువ్వు ఉండడమే దేవుడుండడం. అవును. ఆ ముక్క చెప్తే ఆ! అవును అంటావు మరి. ఇంక దేవుడినెప్పుడో పొందాలంటావు. ఏది సాధన చేసి పొందాలంటావు? తెలియక ముందు అలా అనుకున్నానమ్మా. కాబట్టి ఉన్నది దేవుడే. దేవుడొక్కడే సత్యం. మిగిలిందంతా అసత్యమే. అవును. అప్పుడు కృష్ణుడన్నాడు, "అమ్మా! అప్పుడప్పుడు నా మనసు అశాంతితో నెమ్మది లేకుండా ఉంటుందమ్మా. సుఖాల హ్మ్. కోసం అరులు చాస్తూ కూడా ఉంది మరి. హ్మ్. అది చూసి నాకు భయమేస్తోంది. అయ్యో! మనసు ఇలా ఉండకూడదే. ఈ భౌతిక సుఖాలు అశాశ్వతమైనవి కదా! అయినా వాట్లి వైపుకి వెళ్ళిపోతోందే అనుకున్నప్పుడు నాకు భయంగా, బెంగగా ఉంటుందమ్మా." ఎంత చక్కగా తల్లిని అడుగుతున్నాడో చూడండి. తన అవునమ్మా. డౌట్ లోపం తను మంచిగా తెలుసుకొని, అడుగుతున్నారు. తన లోపం తను తెలుసుకొని డౌట్ హ్మ్. కాదది. తన లోపం తాను తెలుసుకొని, "అమ్మా! హ్మ్. ఇలా ఉన్నానమ్మా నేను" అని అడుగుతున్నాడు. అప్పుడు అమ్మ హ్మ్. భయపడకు నాయనా! ఈ హ్మ్. కలియుగంలో మనసుతో చేసే పాపం, పాపం కాదని నేను చెప్తున్నాను. మీ అమ్మ హ్మ్. చెప్తుంది. నువ్వు భయపడకు. హ్మ్. ఈ కలియుగంలో మనసుతో చేసే పాపం, పాపం కాదని నేను చెప్తున్నాను. ఈ హ్మ్. విషయంలో నీ మనసులోని ఆందోళనలన్నీ తొలగించి వెయ్యి. నువ్వు హ్మ్. భయపడకు. అమ్మ చెప్పింది కదా!
ఈ మనసు ఎలా ఎలా తిరిగితే ఏమిటి? ఎక్కడెక్కడ తిరిగితే ఏమిటి? అది నన్నేమీ చేయలేదని అమ్మ చెప్పింది కదా! ఇంక ఈ మనసు ఎక్కడైనా తిరగని నన్నేమీ చేయదు అని ధైర్యంగా ఉండు. హ్మ్. నా మనసు ఇలా చేసేస్తుంది, అలా చేసేస్తుంది. నేను చెప్పిన మాట వినడం లేదు. దానివల్ల నేను పాడైపోతున్నాను అనేసరికి మనసుకి బలమొచ్చేస్తుంది. అవును. అమ్మ చెప్పింది. ఈ మనసుతో చేసిన పాపం, పాపం కాదని మీ అమ్మ చెప్తోంది కదా నీకు. ఈ విషయంలో అవును. ఇక నీ మనసులో భయం, ఆందోళన ఏమీ పెట్టుకోకు. హ్మ్. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. హ్మ్. అంతే. నాకెందుకు భయం? మనసు ఎక్కడెక్కడో అలా అలా తిరిగితే తిరగని, పాడైతే పాడవని. నాకేమిటి సంబంధం? అది నన్నేమి చేయలేదని అమ్మ చెప్పింది కదా! అంతే. అని ధైర్యంతో నువ్వు నిలబడు. అప్పుడు మనసు దానికదే లొంగి నీ దగ్గరికొస్తుంది. అంతే. అప్పుడు నీలో ముందు ఈ భయాందోళనని తొలగించుకో. నువ్వు హ్మ్. భయపడకు. హ్మ్. గురుదేవుల పటం ఉంది కదా! ఆ పటాన్ని ముందు పెట్టుకో. హ్మ్. ఆయన ఎప్పుడు నీతోటే ఉన్నారు. నా గురుదేవులు నాతోటే ఉన్నారు. నన్ను క్షణం కూడా ఆయన వదలడం లేదు అన్న సంగతి తెలుసుకో. హ్మ్. నీ హృదయాన్ని తెరిచి అందులో నిండి ఉన్న బాధల్ని ఆయన ముందు చెప్పుకో. స్వామి హ్మ్. నాతోటే ఉన్నారు. నాలోనే ఉన్నారు కదా! ఇదిగో నాలో ఇవి కూడా ఉన్నాయి స్వామి. హ్మ్. హ్మ్. వాటిలన్నిటిని మీరు చూడండి అని ఆయనతో చెప్పేసుకో. కన్నీళ్లతో దేవాది దేవా! నన్ను నీ వైపుకి లాగేసుకో. నీలో కలిపేసుకో. నాకు మనశ్శాంతినివ్వు. నన్ను సదా, సదా, సదా మాయవల్లో పడిపోనివ్వకు స్వామి అని ప్రార్థించు. హ్మ్. ఇలా నిరంతరం చేయడం వల్ల నువ్వు క్రమక్రమంగా మనశ్శాంతిని పొందుతావు. గురుదేవుల మీద భక్తి కలిగి ఉండు. నీవు ఎప్పుడు కష్టాలు దాపురించినా ఇంకంతే ఆయనతోటి చెప్పుకో. ఆయనతోటే కూడి ఉండు. ఆయన్ని స్మరిస్తూ ఉండంతే చాలు. ఇవొక్కటే చేయకుండా ఎన్ని తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. నియమ నిష్ఠాపూర్వకంగా నీ దేహాన్ని, నీ మనసుని సోమరితనము, మొద్దుతనంలో కాకుండా ఒక పద్ధతి ప్రకారం నియమంతో జపించి తీరాల్సిందే. వదిలిపెట్టేది లేదు. ఈశ్వరుడి మీదే నా లక్ష్యం ఉండాలి. నా హృదయంలోన నా పరమాత్మతోటి నేను కూడి ఉండాలి. ఏమైనా సరే ఈ నియమాన్ని నేను వదలను అని నిష్ట పెట్టుకొని, ఆ నిష్ట ప్రకారం చేస్తూ వ్యవహార కాలంలో కూడా ఆ లోపల ఉన్న దేవుడితో సంబంధం పెట్టుకొని వెలుపల పనులన్నీ చేసుకుంటూ, అంతే కాకుండా వెలుపల పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా ఇంద్రియాలు ఏవైనా విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! వెళ్ళిపోతుంటే ఆ! వెంటనే మనకేం పని అక్కడ ఏమవసరం? హృదయంలో హ్మ్. కదా ఈశ్వరుడున్నాడు. హృదయంలో ఉన్న ఈశ్వరుడే లేకపోతే ఇవన్నీ ఉండవు కదా! వీటిలికి అంతే. ఏమీ విలువ లేదు. ఈశ్వరుడికే విలువ. ఈశ్వరుడిని పట్టుకో అని మళ్ళీ మనసుని వెనక్కి తెచ్చుకొని, మళ్ళీ మంత్రాన్ని, మంత్రార్థాన్ని పట్టుకొని నిరంతరం ఉండగలిగినప్పుడు ఎప్పుడు కూడా మనం కష్టాలు ఎన్ని దాపురించినా ఆయనతో చెప్పుకుంటూ ఈ నీవు ఆయన్ని పట్టుకొని ఉంటే అవలీలగా నువ్వు ఈ కష్టాలన్నిటిని దాటిపోగలవు నాయనా అని చెప్పి అమ్మ శారదామాత చెప్పిందమ్మా.